25 ఏళ్ళు, 25 ఏళ్ల పిల్లలు, 22 ఏళ్ల పిల్లలు, వాళ్ళందరూ 20 ఏళ్ల పిల్లలు. వాళ్ళంతా వాళ్ళు ఈ రోజున వంటలు వండుకుంటున్నారండి. పళనిస్వామి గారు మీరు చెప్పిన వంట మేము వండుకున్నామండి. ఎంత బావుందో అండి. చాలా బావుందండి. సులభంగా చేసుకున్నామని. ఈ తండ్రికి ఎంత ఆనందమండి. కొంతమందైతే దంపతులు, కొత్త దంపతులు, పళనిస్వామి గారు మేము వేరు కాపురం పెట్టుకున్నాం. మా ఆయన నా వంటకి కొంచెం ఆక్షేపణ చేసేవారు. మీరు చెప్పాక నా వంట చేసుకున్నాను. మా వారు ఎంత మెచ్చుకుంటున్నారో తెలుసా? అబ్బా! మా అత్తారింట్లో నాకు ప్రశంసలే ప్రశంసలు. ఎంతవరకు రీచ్ ఎంత అయినాయి కదా! ఇదండి. కొంతమందైతే వాళ్ళు మహమ్మదీయులనమాట. వాళ్ళొచ్చి ఏవండీ మా వారు ప్రతిరోజు కూడా మాంసాహారం లేకుండా భోంచేయరు. కానీ ఒక్కసారి ఆ మధ్యన ఎప్పుడో 1, 2 వంటలు మీ వంటలు చూసి, ఒకసారి మీరు చేసినట్టే నన్ను చేయమన్నారు. నేను చేశా. తర్వాత ఈ వంటల్లో ఇంకా కొన్ని కొన్ని రకాల వంటలు చేయమన్నారు. ఇప్పుడు మా వారు పూర్తిగా మాంసాహారం మానేశారండి అని. ఆ అమ్మాయి చెప్పేటప్పటికి ఎంత ఆశ్చర్యపోయానో నేను. హ్మ్. ఓహో! అవునా అని. అంటే ఉంటారండి. అంతంత ఆస్వాదనలు పొందేటటువంటి వాళ్ళుంటారు. అంతే కదండీ! అన్నాదరం ఉండాలండి. ఆదరం ఉండాలి. తినేది ఎంత తిన్నా దంతసిరిగా తినాలి.